పత్రిజీ అందరి చేత వెజిటేరియన్ తినిపించేశారండి. దానివల్ల జాతిని నిర్వీర్యం చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ధ్రువుడికి వచ్చిన శక్తి వల్ల ముల్లోకాలు ఊగిపోయి ఎక్కడి నుంచి వచ్చింది? తులసాకులు తిని నీళ్లు తిని తపస్సు చేస్తే. అంటే ఒక గురువుకి మీరు సాత్వికమైన ఆహారం తింటే మీకు కావాల్సిన శక్తి ధ్యానం ద్వారా అందుతుంది అని తెలుసు. ఎవడో పనికిమాలిన వాడు వచ్చి కామెంట్ చేయడానికి వాడు ఎంత ధ్యానం చేశాడు? యూట్యూబ్ ఊరికే ఉచితంగా వస్తోంది కదా అని గురువులందరి మీద నోటికొచ్చినట్టు వదలడం. ఒక్కడు ధ్యానం చేయగలడా? లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి నేను రేపు పొద్దు నుంచి మీకు ఒక సభ పెడుతున్నాను, ఇక్కడ వచ్చినట్టు 30,000 మంది రమ్మనండి అని చెప్పండి. ఒక మహాగురువు శరీరంతో లేకపోయినా సరే ఆ గురువు మాట మీద విశ్వాసం ఉంచి ఆయన ధ్యానం అనే మాట చెప్పారు కాబట్టి మొన్న ఆదివారం 50,000 మంది వచ్చారట. అంటే ఆ గురువు శరీరంతో లేకపోయినా ఆయన ఆత్మశక్తి చూడండి. అలాంటి గురువుల్ని తోలనాడాలి అంటే వాళ్ళకి సాధన జ్ఞానం అక్కర్లేదు, కరడుగట్టుకుపోయిన అజ్ఞానం అహంకారం చాలా హాయిగా వీడియోలు చేసుకోవచ్చు.